గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. ఎంత గొప్పవారైనప్పటికీ, ఆజానుభావులైనప్పటికీ, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారైనప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వెంత తక్కువ వాడైనప్పటికీ, నీ జీవితంలో నువ్వెంత తక్కువ స్థితికి వెళ్ళిపోయినప్పటికీ అలాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి నువ్వు ఏ రోజు భయపడాల్సిన పని లేదు. దేవుడి ఉదయాన్న నీకు చెప్తున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు భయపడలేదు. క్రైస్తవులు ఒక బలమైన ఒక లక్షణం మీద ఉంటే భయపడకుండా ఎదుర్కోవడం. మనం చిన్న చిన్న విషయాలకి భయపడిపోతాం, కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది పెద్ద పెద్ద విషయాలు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ దేవుడు స్థిరమైన కొండలను సైతం కదిలించగలవాడని మర్చిపోతాం. ఇక స్థిరంగా ఉండిపోతాడు రా, స్థిరంగా ఇంక అయిపోయింది, ఇక మనకు ఛాన్స్ లేదు అనుకున్న విషయాలు కూడా దేవుడు కదిలించగలడు. దేవుడు రాజ్యాలని, రాజులు సైతం మార్చి రాజ్యాలు, కొత్త రాజ్యాలు తీసుకురాగలడు, కొత్త రాజుల్ని తీసుకురాగలడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, దావీదుని గమనిస్తున్నావా? దావీదు ఎలా గొలియాతుని కొట్టడానికి వెళ్ళాడు చూడ, ఏం కలిగి ఏం పట్టుకొని ఎంత ధైర్యంతో వెళ్ళాడు చూడ. తనకున్న ఆయుధాలు చూడు. సౌలు ఎన్నో ఆయుధాలు ఇచ్చాడట, చెప్పాడట సౌలు, ఈ ఆయుధాలన్నీ తీసుకుని వెళ్ళు, ఈ ఆయుధాల వల్ల నువ్వు ఈజీగా తనను జయించవచ్చు. సరే, ఇవన్నీ నాకు అలవాట్లేవండి, వేసుకొని చూసుకొని చెప్పాడట. వేసుకున్న తర్వాత ఇది నాకు అలవాట్లేదండి, అవ్వదండి, నా వల్ల కాదు, నాకు తెలిసిన దాని ద్వారా నేను వెళ్తాను. సంగమా, బైబిల్ చెప్తుంది, వడిసెలు పట్టుకుని తిప్పి కొట్టగానే ఒక రాయికే దేవుడు తన నేలకు కొలిచేశాడు. ఈ ఉదయం దేవుడితో చెప్తున్నాడు, బలము యెహోవాదే, బలము దేవుంది, నీది కాదు, బలము దేవుంది. దేవుడు నీకు ఇస్తున్న బహుమతి ఆ బలం. నీకు ఈరోజు బలం లేకపోవచ్చు, నువ్వు బలవంతుడిగా లేకుండా ఉండొచ్చు, నువ్వు ఈరోజు అందరి వలె ఉండకపోయి ఉండొచ్చు, కానీ మాట, నువ్వు దేవుడిని నమ్మితే హెచ్చించే దేవుడు నీ దేవుడు. బలంగా హెచ్చించడం ప్రారంభిస్తాడు, ఉన్నతమైన కార్యాలు నీకు జరిగించడం ప్రారంభిస్తాడు. యేసయ్య నీకు మరొకసారి చెప్తున్నాడు, బలవంతుడు ఆయన గొలియాతు బలహీనుడైన దావీదును కొట్టడానికి వస్తే, కానీ బలహీనుడైన దావీదే బలవంతుడైన గొలియాతుని కొట్టేశాడు. సంగమా, దేవుణ్ణి నమ్ముతున్న వ్యక్తి బలహీనుడైనప్పటికీ బలవంతుడిని కొట్టగలడు. దేవుణ్ణి నమ్ముతున్న నువ్వు ఏదైనా దేవునికి చెప్తున్నాడు, నువ్వు బలహీనుడు అని భయపడిపోద్దు. బలం లేదు, మనం అంతే, మనం చేతకాని వారిని. నీ తల్లో నీ తండ్రి నువ్వు చేతకానివాడు అని చెప్పేసినందుకు నువ్వు ఎలా చేతకానివాడు అయిపోతావు చెప్పు? నీ కుటుంబం నువ్వు చేతకానివాడు అని చెప్పి ముద్ర వేసేసినందుకు చేతకానివాడు ఎలా అయిపోతావు చెప్పు? ఎందుకంటే చేతకానివాడు అనుకుంటున్నా, లేకపోతే ప్రజలందరూ కూడా ఈ గొలియాతుని దావీదు ఎలా కొట్టేస్తాడు అని చెప్పి చేతకానివాడు అని పిలుస్తున్నప్పుడు, ఆఖరి గొలియాతు కూడా పిలిచాడు చేతకానివాడని. అందరూ చేతకానివాడు పిలిస్తే ఎలా చేతకానివాడు అయిపోతాడు చూడండి. దేవుడు తనతో ఉన్నాడు కనుక చేతకానివాడిని కాదు. నేను బలవంతుడని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోడండి. మీకు ఒక మాట చెప్పనా, ఈ లోకము నీతో లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు చేతకానివాడివి కాదు, నీవు ఏదో గొప్ప సంగతి నీ జీవితంలో చేయబోతున్నావు, మర్చిపోతా. ఏదైనా దేవుడిని నడిపిస్తూ చెప్తున్నాడు, నేను అందరిలా నిలబడలేనని అనుకుంటున్నావేమో, లేదు, దేవుడు నీతో నిలబడబోతున్నాడు. అక్కడ ఎందరో ఉన్నారు, యుద్ధానికి నిలబడి వాడితో యుద్ధం చేయొచ్చు, కానీ విశ్వాసం కలిగిన వ్యక్తే యుద్ధంలో గెలిచాడు, యుద్ధాన్ని చేయడానికి ముందుకు అడుగులు వేశాడు. ప్రతికూల పరిస్థితిలో ఒక విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ధైర్యపడుగులు వేస్తాడు. నువ్వు ఈరోజు ధైర్యపడుగులు వేయలేకపోతున్నావేమో, ఏం జరగబోతున్నా భయాలతో అడుగులు వేస్తున్నావేమో. లేదు, దేవుడు నమ్ము, నేను చాలా ప్రేమిస్తున్న దేవుడు ఈ దేవుడు. అవును, నీ కొరకు తన కుమారుని సైతం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన దగ్గర సర్వం ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, ఆయన అన్నీ కలిగిన వాడు. కానీ తనకు తానుగా అన్నీ విడిచిపెట్టేసి నీ కొరకు తన తానుగా అప్పగించుకున్నాడు బైబిల్ చెప్తుంది. నీకు ఒక మాట చెప్పనా, నీ పాపాల విషయం దేవుడు కోపంగా లేడు, నేను పిలుస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు, చెప్తున్నాడు, నీ పైన గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా నీకు? నీ జీవితంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళను, నేను విడువను, ఎడబాయను, ఊహించని మలుపు నీ జీవితంలో చూడబోతున్నాను చెప్తున్నాడు. ఈ ఉదయం దేవుడు నిన్ను బలపరిచి ఆదరించి ముందుకు నడిపించును గాక. నేను నమ్ముతున్నాను, దేవుడి బలమైన కార్యాలని నువ్వు చూడబోతున్నావు, నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు దూరంగా అయితే లేడు, నీ పైన కోపంగా అస్సలు లేడు. అర్థమవుతుందా? నీ కొరకు
తన కుమారుని పంపించాడో, ఎలాంటి పాపలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, నా కుమారుని కోసం చనిపోయాడు, నా కుమారుని కోసం చనిపోయాడు. ఒకవేళ నా కుమారునే వెనుక తీయకుండా నీకు ఇస్తే మిగతావన్నీ ఆయనతో పాటు నీకు ఇవ్వనా? యోధనికి చెప్పరా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నేను పిలుస్తున్నాడు, చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తి పట్టుకుంటాను. యోధని గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు బలవంతుడివే, నువ్వు బలహీనుడు కాదు. నువ్వు బలహీనుడు అని అనుకోవడం ఆపేసి నువ్వు బలవంతుడు ధైర్యంతో వెళ్ళడం ప్రారంభించు. నేను బలవంతుడిని, దేవుడు నన్ను బలవంతుడిగా చేశాడు. నువ్వు బలహీనుడు అయినప్పటికీ నువ్వు దేవుని బట్టి బలవంతుడిగా ముందుకు అడుగువే. కానీ ఒక మాట చెప్తున్నాను, అక్కడ అందరూ కూడా బలహీనులుగా ఉండిపోయారు. ఈ బలహీనుడు దేవుని బట్టి బలంలో అడుగు వేశాడు. నువ్వు దేవుని బట్టి అడుగులు వేయి, కార్యాలు చూస్తావు. భయపడుకుని అడుగులు వేయి, దేవుని కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకున్నట్లయితే ఏదైనా చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు బలహీనులు కాదు, నీవు ఉన్నావు కనుక వారు బలవంతులు కనుక మా తండ్రి, వారి ధైర్యంతో ముందుకు అడుగులు వేయుదురుగాక. ఈ ఉదయాన్ని ప్రత్యేకంగా వారిని దీవించండి, బలపరిచి ఆదరించి వారి జీవితంలో ఎప్పుడు లేనంత గొప్ప ధైర్యమును వారు ప్రకటించమని అడుగుతున్నాను. మా తండ్రి, ఈ ఉదయాన్న నీవు వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు, నీవు కోపంతో లేవు, నీవు వారిని గంభీరమైన కార్యాల వైపు నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. నీ కృపా సమాధానం వారికి, వారి కుటుంబాన్ని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నీ పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాను. ఒక ప్రవాహము, ఒక ఎండిపోయిన నది ఎండిపోయినప్పుడు ఒకవేళ ఆ చోట నువ్వు నించునంటే ఎండిపోయింది ఏంటి దాన్ని చూస్తున్న సమయంలో ఒకసారి ఆ నది మళ్ళా ప్రవహించడం ప్రారంభిస్తే, ఆ ప్రవహించిన నది ప్రవహించడం నువ్వు చూస్తే ఎలా భావిస్తావు? వావ్ అంటావు. అలా నీ జీవితంలో ఎండిపోయిన స్థితి అంతటిని కూడా దేవుడు మరలా తడపబోతున్నాడు. ఇక చూడబోతున్నావు, దేవుని బలమైన కార్యాలను చూడబోతున్నావు. God bless you. See you tomorrow.